వేములవాడ పట్టణంలోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని 14వ వార్డులో వార్డు కౌన్సిలర్ తుమ్మ మధు ఆధ్వర్యంలో నూతన బోర్ మోటార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ హాజరై కొబ్బరికాయ కొట్టి బోర్ మోటార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అడగగానే 14వ వార్డు ప్రజల అవసరం కోసం నూతన బోర్ మోటార్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 14వ వార్డులో బోరు బావి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ రాజన్న గారికి, వైస్ చైర్మన్ నరాల శేఖరణ గారికి, మరి మా తోటి కౌన్సిలర్లకు, మా వార్డు ప్రజలకు, మా వార్డు పెద్ద మనుషులకు, యూత్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మన వార్డులో ఇంటింటికి తిరిగినప్పుడు ప్రతి సమస్య తెలుసుకున్నాము. ఇక్కడ మనకు మెయిన్గా పట్టాలు ప్రాబ్లం ఉంది, అది తెలుసుకున్నాము. ఇంటింటికి నీటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మన ఎమ్మెల్యే గౌరవనీయ ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళి మరి నీటికి ఇబ్బంది అవుతుందని చెప్పి తెలపగానే ఎంబడే సీరణ ఆధ్వర్యంలో ఇవాళ బోరుబావి ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఇట్టి సమావేశానికి వచ్చినటువంటి మా బిఎల్ఏలు, మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా ఎమ్మెల్యే గారికి, మా చైర్మన్ గారికి, మా వైస్ చైర్మన్ గారికి, మా వార్డు ప్రజల తరపున, మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణం 14వ వార్డులో ఈరోజు గౌరవ వార్డు కౌన్సిలర్ గారు తూమ్ మధు గారు ఆధ్వర్యంలో మరి ఈ 14వ వార్డులో ఉన్నటువంటి కాలనీలలో నీటి సమస్య గత ఎలక్షన్లో భాగంగా వారు ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో ముఖ్యంగా ఇక్కడ నీటి సమస్య ఉందని చెప్పగానే ఆ రోజు చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు గారికి ఈ యొక్క సమస్య ఉందని నేను రోజున చెప్పగానే ఈరోజు మరి ఖచ్చితంగా మీరు బోర్ వేసి ఇక్కడ కాలనీ ప్రజలకు వాటర్ అందించే విధంగా మీరు ముందర ఉండాలని చెప్పడంతో ఈరోజు ఈ యొక్క వార్డులో బోర్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే ఇంకా వార్డులో ఉన్నటువంటి సమస్యలు, ఎట్లాంటి సమస్యలు అయినా గౌరవ కౌన్సిలర్ గారు తుమ్మద్ గారు మరి దగ్గరుండి ప్రజలకు సేవ చేసే విధంగా వారు ప్రజలు మెప్పు పొందే విధంగా వారు పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో వారు కూడా కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉంది. మీరు నిత్యం ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్తే మరి పారిశుద్ధ్య విషయంలో కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్ కానీ, మరి విద్యుత్ స్తంభాలు కానీ, ఇంకా ఎలాంటి మౌలిక వసతుల్లో ఎలాంటి లోపాలను కూడా వారికి చెప్పడంతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ నుంచి మా తరఫున కూడా మరి గౌరవ శాసనసభ్యుల తరఫున కూడా మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ రాబోయే రోజులు తీస్తామని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇళ్ల పట్టాల గురించి, అదేవిధంగా ఇంకా చిన్న విషయాలు చెప్పడం జరుగుతుంది. వాటిని కూడా గౌరవ శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకెళ్లి వారి నాయకత్వంలో అన్ని సమస్యలు తీస్తామని చెప్పి ప్రజలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు బోరుబావి ప్రారంభోత్సవం పాల్గొన్నటువంటి మా గౌరవ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ మధు గారు, మరి మిగతా మా స్థానిక కౌన్సిలర్, ఇది వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్, అదేవిధంగా ముఖ్యంగా వార్డు ప్రజలందరూ, మహిళలందరికీ, సోదరులందరికీ పేరు ధన్యవాదాలు.